కర్నూలు జిల్లా పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారానికి కట్లూరు మండలం కే మార్కాపురానికి వెళ్లిన ఆమెకు గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. ఎద్దుల బండిపై ప్రచారం నిర్వహించిన గౌరు చరితారెడ్డి గ్రామస్తులు స్వాగతం కోసం ప్రదర్శించిన కర్రసామును చూసి ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని గ్రామస్తులకు చరితారెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పుడు ఒకటే ఛాలెంజ్ చేసినాడు, 100 ఇండ్లు ఇస్తావా, నేను 120 ఇండ్లు ఇస్తా నా సొంత ఖర్చులతో అని. కాబట్టి దీనికి మళ్ళా రెడీనా వైసీపీ నాయకులని కూడా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. కాదమ్మా, ఈ వైసీపీ నాయకులు వచ్చిన తర్వాత మన పాణ్యం నియోజకవర్గము కబ్జాలకు నిలయం అయిపోయింది. ఎక్కడ స్థలాలు మిగలనీయడం లేదు. ఎవరో ఉద్యోగస్తులు తినకనో 1 సెంటు స్థలం కొనుక్కొని వాళ్ళ పిల్లలకి రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇల్లు కట్టించుకుంటామంటే అటువంటివి కూడా కబ్జాలు చేస్తా ఉన్నారు ఈ వైసీపీ నాయకులు. హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అన్ని 95 హామీలు 99 హామీలు నెరవేర్చినా అంటున్నాడు. ఎక్కడ నెరవేర్చినాడో ఆయనకే తెలియాల. ఒకే ఒకటి అడుగుతా ఉన్నాం, మద్యపాన నిషేధం చేస్తే నేను ఓట్లు అడుగుతాను ఆ రోజు చెప్పినాడు. మళ్ళీ ఈ రోజు మద్యపాన నిషేధం అయిందమ్మా? మద్యం ఏర్లై పారుతా ఉంది. అంతేకాకుండా కల్తీ మద్యం, ఆ మద్యం దాగి మనోళ్ళు 30 ఏళ్ళు బతికేటోళ్ళు 10 ఏళ్ళకే చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆయన పెట్టిన మద్యం. అది కూడా గతంలో మనకు 60 రూపాయలు వచ్చేది క్వార్టర్, ఈ రోజు 200 పెట్టాడు. చూడండి, అంటే ఈయన తెచ్చే పైసలన్నీ తాడేపల్లి ప్యాలెస్కే పోతా ఉన్నాయి, తాడేపల్లి ప్యాలెస్ కు పోతా ఉన్నాయి. రేపు ఎన్నికలు వచ్చినాయి కదా, మళ్ళీ మేము డబ్బులు ఉన్నాయి మా దగ్గర అని అన్న అహంకారం ఉంది వాళ్ళ దగ్గర. మేము డబ్బుతో ఓట్లు కొనేస్తాం, మళ్ళీ మేమే అధికారం లేకొస్తాం, మేం పథకాలు ఇచ్చాం అని గొప్పలు చెప్పుకుంటా ఉన్నాం. ఇన్ని పనులు